సరే ప్రయత్నం విఫలమైందని కూర్చొని మూలన కూర్చొని విఫలమయ్యింది అని కూర్చొని ఏడుతో అదే దలుచుకొని కూర్చునేది వెధవతనం. వీరత్వం ఏంటంటే తిరిగి తేరుకొని మళ్ళా యుద్ధం ప్రకటించడం. తిరిగి మొదలుపెట్టు. ఎక్కడ వైఫల్యం జరిగింది, ఎక్కడ తేడా జరిగింది, ఎందుకు ఇట్లా అయింది, ఎందుకు ఇట్లా ఓటంపాలయ్యాను తెలుసుకొని దిద్దుకొని మళ్ళా మొదలుపెట్టు. ఆ పోరాట పటిమ దేవుడు మెచ్చుకోవాలి. వాడు ఆగడరా నాయన, ఆమె ఆగదరా నాయన, నా బిడ్డరా, సాతానుకు లొంగుతారా? అదిగో చూడు మళ్ళా యుద్ధం ప్రకటించింది, చూడు అదిగో లెగుస్తుంది, చూడు అదిగో మళ్ళా లెగుస్తున్నాడు, అదిగో యుద్ధం ప్రకటిస్తున్నాడు వాడి మీద. రేయ్ శత్రువా అయిపోయింది అనుకున్నావా? ఈ ఊపిరి ఉన్నంత వరకు పోరాటం నడుస్తూనే ఉంటుందిరా. సన్ను తిల్చెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా, నీవే స్తుతిగానము. ఆ మాటలో మీనింగ్ అర్థమైందా మీకు? విశ్రమించా, వాణ్ణి గెలవాలి, నిన్ను చేరాలి, గెలవాలి, నిన్ను చేరాలి. నా తండ్రి పౌరుషం కలిగిన వాడు, నా తండ్రి తిప్పితే బాగుండలే క్రమము కలిగిన వాడు. ఆయన రక్తం ప్రతి ఆదివారం ఆయన శరీరం తీసుకుంటున్నాను నేను. నా తండ్రి బలహీనుడైతే కదా నేను బలహీనపడటానికి, నా తండ్రి ఓడిపోతే కదా నేను ఓడిపోవటానికి. ఆయన జయించిన వాడు. ఆయన రక్తమును బట్టి, ఆయనను గూర్చిన సాక్ష్యమును బట్టి నేను కూడా జయించిన వాడను. హల్లెలూయా. అసలు యేసును బట్టి ఎప్పుడో జయించాం మనం. యేసును బట్టి ఎప్పుడో జయించాం. జయించిన వాళ్ళ లిస్టులో ఉంది మన నేమ్ ఆల్రెడీ. అయితే ఏం చెప్పాడంటే, ఆల్రెడీ లిస్టులో రాశాను, రాసిన దానికి కాస్త సార్థకం చేసుకో అంటున్నాడు అంతే. పరిశుద్ధుడని పిలిచాను, ఆ పిలుపుని కొంచెం సార్థకం చేసుకో అంతే అన్నాడు. సార్థకం చేసుకోవడం అంటే ఏంటి? ఏందని అడుగుతున్నారు? పిలుపును సార్థకం చేసుకుంటే అర్థం ఏంటి? ఆ పిలుపును నెరవేర్చమని. పరిశుద్ధుడు అని పిలిచా అంటే ఇక పరిశుద్ధంగా బతకడానికి యుద్ధం ప్రకటించు అని. పరస్పర దాడులు జరుగుతాయి. నీ మనస్సు మీద పెద్ద యుద్ధమే జరిగింది, తట్టుకోవాలి. ఇక నా వల్ల కాదు అనే పరిస్థితులు వస్తాయి, ఇక అడుగులు వెయ్యలేను అనే పరిస్థితులు వస్తాయి, ప్రయత్నాలు చేసి విసుగు పుట్టింది నాకు అనే పరిస్థితులు వస్తాయి. అయితే ఏం చేస్తావు? ఓటమిని అంగీకరించి రాజీ పడతావా? మళ్ళా ప్రతిష్ఠించుకుంటావా?